నేడు మంగళగిరి టీడీపీ కార్యాలయానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు నేతలు కార్యకర్తలతో భేటీ కాబోతున్నారు. దాదాపు 2 గంటల పాటు నేతలకు చంద్రబాబు అందుబాటులో ఉండనున్నారు. పార్టీ ఘన విజయానికి కృషి చేసిన కార్యకర్తలను, నాయకులను సీఎం అభినందించనున్నారు. నేడు మంగళగిరి టీడీపీ కార్యాలయానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయంత్రం 4 గంటలకు నేతలు కార్యకర్తలతో భేటీ కానున్నారు. దాదాపు 2 గంటల పాటు నేతలకు చంద్రబాబు అందుబాటులో ఉండనున్నారు. పార్టీ ఘన విజయానికి కృషి చేసిన కార్యకర్తలను, నాయకులను సీఎం అభినందించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, ఇవాళ సాయంత్రం మంగళగిరి టీడీపీ కార్యాలయానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ మాధురి. ఇక్కడ ఏదైతే ఈ ఎన్నికల్లో అఖండ విజయం టీడీపీ పార్టీ సాధించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ మంగళగిరిలో ఉన్న టీడీపీ సెంట్రల్ కార్యాలయానికి చంద్రబాబు నాయుడు సీఎం హోదాలో అక్కడికి అడుగు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ పండగ వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతోంది. ఈ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో ఆయన టీడీపీ సెంట్రల్ ఆఫీస్కి వెళ్తారు. అక్కడికి కార్యకర్తలు, అదే విధంగా కూడా నాయకులు ఎవరైతే సెకండ్ గ్రేడ్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేరుకుంటారు. చేరుకున్న తర్వాత వాళ్ళందరితో కూడా ఆయన మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కూడా టీడీపీ పార్టీ ఈ విజయంలో కీలక పాత్ర వహించినటువంటి ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అభినందించేటువంటి కార్యక్రమంగా దీన్ని చెప్పుకోవచ్చు. మొట్టమొదటి నుంచి టీడీపీ సంబంధించి టీడీపీ నాయకులు చంద్రబాబు చెబుతూనే ఉన్నారు, పార్టీ బలోపేతంగా ఉంది, లీడర్లు లేకపోవచ్చు కానీ ఈ బలమైనటువంటి కేడర్ ఉంది మాకు అని 2019లో వైసీపీ ప్రభుత్వం రోజు నుంచే చెప్తా ఉన్నారు. లీడర్లు మారారు కానీ కేడర్ మారలేదని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే ఇంత ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర వహించడంలో ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులదే ప్రధాన భూమిక కూడా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు 4 గంటల ప్రాంతంలో ఆయన టీడీపీ ప్రధాన కార్యాలయానికి వస్తారు. వచ్చి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళతో మాట్లాడి కొంతమందిని అభినందించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ కార్యాలయంలో మాత్రం ఈ ఏర్పాట్లు అయితే ఘనంగా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మాధురి. థ్యాంక్ యూ రవికృష్ణ.